వెజల్స్ ఆఫ్ ఆనర్గా మార్చబడాలి అని అంటే వెజల్స్ ఆఫ్ రిజెక్షన్గా ఖచ్చితంగా మార్చబడే ఒక అనుభవం ఉంది. నువ్వు వెజల్ ఆఫ్ ఆనర్గా నువ్వు గౌరవార్థమైనటువంటి పాత్రగా మార్చబడాలంటే ఒక తృణీకరించబడిన పాత్రగా, విసర్జించబడిన పాత్రగా, కష్టపడుతున్న పాత్రగా ఆ పాత్ర మార్చబడాలి. యేసయ్య దగ్గరికి ద టైమ్ హ్యాస్ కమ్. ఆయన గర్భంలో పుట్టడం కానీ, పెరగటం కానీ, దెబ్బలు తినటం కానీ ఇదంతా ఒక ప్రాసెస్. కానీ ఇప్పుడు ఆయన అస్సలు ప్రాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాడు. అస్సలు ఆయన గిన్నెలోనిది త్రాగబోతున్నాడు. ఆయన ఏ గిన్నెగా దేవుడు చూడాలని చెప్పి అనుకున్నాడో ఆయన పరలోకపు గిన్నెగానే ఉన్నాడు. భూలోకపు గిన్నెగా కూడా దేవుడు ఆయన్ని చేయాలనుకున్నాడు కదా. ఇప్పుడు ఆ గిన్నె యొక్క వర్క్ స్టార్ట్ అయింది. యేసయ్య అంటున్నాడు, ఈ గిన్నెలోనిది నేను త్రాగడం నీకు ఇష్టమైతే, తప్పదు అని కానీ నువ్వు నిర్ణయిస్తే, ప్రభువా ఐఎమ్ రెడీ టు డ్రింక్. ఏంటి ఆ గిన్నె? ఉగ్రత గిన్నె. ఏ గిన్నె? ఆ గిన్నెలో ఉన్నది ఉగ్రత, ఆ గిన్నెలో ఉన్నది తీర్పు, ఆ గిన్నెలో ఉన్నది శిక్ష, ఆ గిన్నెలో ఉన్నది శాపం. మానవాళి యొక్క పాపమంతా కూడా ఇప్పుడు గిన్నెలో ఉంది. వాళ్ళ శాపానికి, వాళ్ళ పాపానికి తగిన శిక్ష ఆ గిన్నెలో ఉంది. వాళ్ళు చేసిన అతిక్రమాలకు కావలసినటువంటి శిక్ష ఆ గిన్నెలో ఉంది. ఇప్పుడు దాన్ని నా వల్ల కాదు, మీరు తాగండి అని చెప్పి తాగించచ్చు వాళ్ళకి. కానీ ఆయన ఏం చేయలేదు, నేనే త్రాగుతా. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆ పాత్రను, ఆయన క్రోధ పాత్రను ఏం చేశాడు? ఆయన త్రాగాడు. అందుకే అన్యాయపు తీర్పును పొందాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ఈడవబడ్డాడు, సిలువను మోశాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అరచేతులతో చరవబడ్డాడు. ఘనత గౌరవాలకు ప్రతీకగా ఉన్న పాత్ర విమర్శకి, తిరస్కారానికి, దెబ్బకి, వ్యాధికి, రోగానికి ఆధారమైన పాత్రగా మారిపోయింది. నిశ్చయముగా ఆయన మన రోగములను, నిశ్చయముగా ఆయన మన శాపాలను, మన అతిక్రమములను ఆయన భరించాడు, వహించాడు. సిలువలో ఆయన వహించాడు ఎవ్రీథింగ్. ఆయన ఎప్పుడైతే త్రాగాడు అంటమే ఆయనలో మొత్తం అన్నీ కూడా ఆయనలోకి వచ్చేసినాయి. తండ్రి అందుకనే తన చేతిని తనతో ఏం చేయలేకపోయాడు. ఎలోయి ఎలోయి లామా సబక్తా. ఇక ఆ పాపితో, ఆ శిక్షతో, ఆ పాపతో, ఆ పాప సంబంధమైన శాపగ్రస్తమైన మనిషితో తన చేతులు కలపలేడు. అందుకనే ఆయన హీ లెఫ్ట్ హిస్ హ్యాండ్. తండ్రి నీ వేళ నా చెయ్యి. ఏ రోజు మనం విడిచిన వాళ్ళం కాదే, కానీ ఈ రోజున ఇలాంటి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. బట్ ఐ విల్ ఎక్స్పీరియన్స్ అయినా ఈ బాధను ఏం చేస్తాను, నేను అనుభవిస్తా. చివరికి వాళ్ళ ఆత్మను ఏం చేశాడు? ఆయనకి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా.